పౌరులుగా ఎదగాలని నా కోరిక. ప్రతి ఒక్క టీచర్లోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు గుర్తించాలి, అదే మీరు పాటించాలి. ఊరికే గుర్తించినంత మాత్రం నా లాభం లేదు. దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తే అందరూ కూడా మన దేశానికే కాదు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వాళ్ళుగా తయారవుతారు. అలా ప్రపంచంలో గూగుల్ కనిపెట్టేటువంటి వ్యక్తి మన భారతదేశం వాడే, CEO. అదేవిధంగా ప్రతి ఒక్క దీనిలో శాస్త్రజ్ఞులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులే ఎక్కువ ఉన్నారు. ఎందువల్ల అంటే కష్టపడే తత్వము, విజ్ఞానము అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత అందరూ అన్ని విషయాలు కూడా చెప్పారు, ఎందుకంటే నేను లాస్ట్లో వచ్చారు కాబట్టి. తర్వాత మన చైర్మన్ గారు ఇద్దరు రత్నాలను కలిగింది. పెద్ద రత్నం షైనింగ్ స్టార్ జాఫరీ, ఇది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే షైనింగ్ స్టార్ అయ్యేట్టున్నాడు. ఇప్పుడే ప్రైజ్ తీసుకొని ప్రైజ్ తీసుకునేటువంటి స్థాయికి ఎదిగిపోయినాడు. కాబట్టి వాడు వరల్డ్ స్టార్ కూడా కావచ్చు, ప్రపంచ నక్షత్రం కూడా కావచ్చు వాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఆమె కొంచెం గమనిస్తూ వాడు పక్క దారికి పోకుండా పోయేటట్టుగా, అది ట్రాక్ లో పోయేటట్టుగా, ట్రైన్ ఏ విధంగా అయితే పట్టాల మీద కరెక్ట్గా పోతుందో చూసుకుంటూ ఉంటే ఎక్కడ చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటే చాలు, వాడు మంచి ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తిగా మారుతాడు. తర్వాత మన ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మోహన్ గారు ఒక సైనికుడిలాగా మన ఈ పాఠశాలలో కష్టపడి పనిచేసి మన పాఠశాలను అభివృద్ధి చేశారు. తర్వాత మన లక్ష్మయ్య గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళ అన్న రామయ్య గారు నాతో పనిచేశారు. అదే అదే నేను ఒకసారి రామయ్య సార్ ఈసారి నమస్తే రామయ్య సార్ అన్నా మీటింగ్ లో నేను అప్పుడు ఏంటిది తెలియనట్లు అంటున్నాడే అనేసి అనుకున్నా. మళ్ళా గుర్తొచ్చింది, ఏం సార్ డౌట్తో మన రామయ్య సార్ అనుకుంటున్నా, ఏం సార్ పలకరిస్తే పలకలేదు మీరు అనేసి అంటే ఆయన మా తమ్ముడు సార్ రామయ్య లక్ష్మయ్య అన్నాడు. ఆ విధంగా వీళ్ళిద్దరిని ఒకసారి చూస్తే మనకు గుర్తుడదు. వాళ్ళతో కాసేపు గడిపోలేకుంటే 10 రోజులు వాళ్ళతో ఉండో మాట్లాడితే తప్పితే వాళ్ళు గుర్తించలేము మనం. ఈ విధంగా రాముడు లక్ష్మణుడు లాగా వాళ్ళు ఎంతో గొప్ప మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళని మనం ఉపయోగించుకోగలిగితే మనకి ఎంతో ఉపయోగపడతారు. కాబట్టి మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. బైలాజికల్ సైన్స్ సారు మన అందరి శ్రేయోభిలాషి, పిల్లలకైనా ఉపాధ్యాయులకైనా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా శ్రీకారం చుట్టేది మన బైలాజికల్ సారు, ముద్దుకృష్ణ సారు. కానీ అది ఎవరికి తెలియదు. సీక్రెట్ గా ఎప్పుడో పిల్లల ద్వారానో టీచర్ ద్వారానో ఒక టీమ్ ఇచ్చేస్తాడు. అది ఆటోమేటిక్ గా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. అంతెందుకు నా పుట్టినరోజు పండుగని చేస్తున్నారో నాకే తెలియదు. ఫస్ట్ వీళ్ళకి వచ్చినప్పుడు పిల్లలందరూ వచ్చి, సార్ ఈరోజు పుట్టినరోజు అండి కదా సార్, మీకు పుట్టినరోజు పండుగ చేస్తాను అంటే కూర్చోండి సార్ అని. ఇదేంట్రా ఇది నా తెలియదు, నేను పుట్టినరోజు పండుగ నా పుట్టినరోజు మీకెట్ట తెలిసింది అంటే మళ్ళీ చెప్పుకొచ్చారు, ఈ విధంగా సార్ చెప్పారు ఈ విధంగా అనేసి. కాబట్టి ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తి మన శ్రేయోభిలాషి మన బైలాజికల్ సైన్స్ సారు. కాబట్టి అందరూ క్లాస్ నిజం పడుతుంది క్లాస్ ఉండండి. తర్వాత దుర్గాప్రసాద్ సారు లెక్కల్లో మన రామానుజం అంత విజ్ఞానం ఉంది, కానీ మీరు సార్ దగ్గర నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆయన అడగకపోతే ఎలా చెప్పగలుగుతాడు, మీ డౌట్స్ అడగకపోతే ఎలా చెప్తాడు. కాబట్టి సరే 8 సంవత్సరాలు అయిపోయింది, వేరే చోటు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా లెక్కల సార్ వచ్చాడు. ఎవరు కొత్తగా ఎవరు కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. మనం సురేష్ రెడ్డి సార్ ఉన్నాడు. ఆ సార్ కూడా ఎంతో విజ్ఞానవంతుడు. ఈ కార్యక్రమం జరిగేదానికి కూడా కారకులు ఆ సారే. మీకు తెలుసో తెలియదు నేను చెప్తున్నా. అంతేందుకు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిపించింది కూడా ఆ సురేష్ సారే. కాబట్టి
కాబట్టి సురేష్ సార్ని కూడా మీరు దగ్గరికి వెళ్ళి ఏ డౌట్ ఉందో అడిగి తెలుసుకొని గొప్ప వ్యక్తులు కావాలని నా ఉద్దేశం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే ప్రతి టీచర్లోనూ చెప్పాలని ఉంటుంది, కానీ మీరు అడగకపోతే ఎలా తెలుస్తుంది? అమ్మాయినా అని అడగని చెప్పండి కదా. అమ్మ నాకు ఆడలేదంటే ఏం చేస్తున్నాం అవునా కదా? కాబట్టి అడిగి తెలుసుకొని బాగా నేర్చుకోండి. తర్వాత మన ఫిజిక్స్ సారు ఏదైనా కానీ సూటిగా మీకు అర్థమయ్యే రీతిగా తక్కువ మాటల్లో ఎక్కువ విజ్ఞానాన్ని అందించేటువంటి ఏకైక